తెలంగాణలో కొత్తగా వాహనాల స్పాట్ రిజిస్ట్రేషన్లు అమల్లోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే పని లేకుండా షోరూమ్స్లోనే స్పాట్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. వాహనదారులకు చలాన్ పడితే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తేనే స్పాట్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే బ్యాంక్ వివరాలు ఇచ్చేందుకు కస్టమర్లు అభ్యంతరం చెబుతున్నారు. బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే చలానాలు కట్ అయ్యే ప్రమాదం ఉందని వాహనదారులు ఆలోచిస్తున్నారు. రిజిస్టర్ ఆఫీసుల్లో లేని నిబంధన ఇక్కడెందుకని కస్టమర్లు ప్రశ్నిస్తున్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ల వివాదంపై మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్, ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు వెహికల్స్ కొన్నా కూడా షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పేసి ఒక కొత్త పాలసీ కూడా తీసుకొచ్చారు. సో ప్రస్తుతం మనం ఈ పాలసీ ద్వారానే ముందుకెళ్తున్నారు. టెంపరీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఎలా అయితే అవుతాయో అక్కడే పూర్తిగా కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా డీలర్స్ చెప్తామన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే టెస్ట్కి సంబంధించినటువంటి వెహికల్ రిజిస్ట్రేషన్ నేను రంగారెడ్డి జిల్లాలో కూడా కంప్లీట్ చేశారు. సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. సో కొత్త సాఫ్ట్వేర్ ద్వారా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా స్పాట్లోనే అయిపోతుంది. ఎందుకంటే దీని ద్వారా చాలా టైం సేవ్ అవుతుందని చెప్పేసి కస్టమర్స్ కూడా చెప్తామన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి 1 డే అంతా టైం వేస్ట్ చేసిన పని లేదు, స్లాట్ బుక్ చేసుకునే పని లేదు. అలాగే మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఆదాయం అంటే డబ్బులు కూడా కోల్పోవాల్సిన పని లేదు. ఈజీ యాక్సెస్ ఉంటుంది. అసలు ఆర్టీఓ అధికారులతో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఇది ఒక పాలసీ హ్యాపీగానే ఉందని చెప్పేసి చెప్తాను పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సూర్య గారు ఉన్నారు. నమస్కారం సార్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక కొత్త పాలసీ అయితే తీసుకొచ్చినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎలా ఉండబోతుంది కస్టమర్స్కి, ఎండ్ యూజర్కి ఎలా ఉంటుంది దీనివల్ల? నన్ను అడిగితే కనుక ప్రాబ్లీ టైం అనేది చాలా సేవ్ అయిపోతుందండి కస్టమర్కి. ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ కస్టమర్స్కి ఏమవుతుందంటే దే హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు రోజులు వెళ్ళి ఆర్టీఏ కార్యాలయంలో మనకు తెలుసుకున్నంత అయితే కనుక ఒకసారి వెళ్తే కనుక మినిమం ఓ రోజు అనేది అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఈ కొత్త ప్రక్రియ వల్ల మనకైతే టైం అనేది ఖచ్చితంగా సేవ్ అవుతుంది అనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా తొందరగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో టైం ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా తగ్గిపోతుందనే ఫీలింగ్లో ఉన్నాను. సరిపోతుంది, కానీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ కాలం ఫిల్ చేస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే యాజ్ ఏ కస్టమర్గా నేనున్నా ఎవరున్నా కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వరు. మరి ఎలా ముందుకెళ్తారు మీరు? ఇప్పుడున్న పరిస్థితికి అయితే అంటిల్ అన్లెస్ నేను అది సబ్మిట్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవ్వదు. సో దాని గురించి అసలు ఎందుకు తీసుకుంటున్నారో అనే ఐడియా ప్రతి డీలర్కి కూడా ఇంకా ఐడియా లేదనుకుంటున్నాను. మా దాకా అయితే రాలేదు. బట్ ఒకవేళ కస్టమర్ ఎందుకు కావాలి అని డెఫినెట్గా అడిగితే మాత్రం మనం ఏం ఎడ్యుకేట్ చేస్తున్నామంటే ప్రస్తుతానికి ఆ డీటెయిల్స్ ఫిల్ చేయకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు అని చెప్పబోతున్నాం అనమాట. అండ్ దాంతోపాటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు డినై చేసినా కూడాను ప్రాబ్లీ 1-2 డేస్లో ఆ డాక్యుమెంట్స్ ఇస్తే తప్ప మనం రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితికి వస్తుంది. ఫ్యాన్సీ నెంబర్స్కి సంబంధించి కూడా సేమ్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ కూడా సేమ్ ప్రక్రియ ఉంటుందా? ఇదే సాఫ్ట్వేర్ కదా? ఫ్యాన్సీ నెంబర్కి వచ్చేసరికి దెర్ ఇస్ ఎ డిఫరెంట్ ప్రాసెస్ అండి. సో ఒకవేళ మీరు రెగ్యులర్ నెంబర్ తీసుకుందాం అనుకుంటే కనుక డైరెక్ట్గా ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. ఒకవేళ ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలనుకుంటే కనుక కస్టమర్ ముందే డీలర్కి చెప్పాల్సి ఉంటుంది. సో డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అక్కడ వీ హ్యావ్ 2 ఆప్షన్స్ అనమాట. వెదర్ ఈ కస్టమర్ వాంట్స్ టు చూస్ ఫర్ ఏ నార్మల్ నెంబర్ ఆర్ ఏ ఫ్యాన్సీ నెంబర్. గతంలో అయితే ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ లేదు కదా, ఎందుకంటే టెంపరీ రిజిస్ట్రేషన్స్ మీ టీమ్ చాలా చేసి ఉంటారు. సో ఎక్కడ కూడా బ్యాంక్ డీటెయిల్స్ గవర్నమెంట్కి ఇవ్వలేదు కదా? అసలు ఇప్పటివరకు మనం తెలిసి బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వలేదు. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు. బట్ ప్రస్తుతానికి అయితే ఇవ్వాలి అనే ఆప్షన్ పెట్టారు. సో ఒకసారి ప్రాబ్లీ ఉండదనుకుంటున్నాను గోయింగ్ ఫార్వర్డ్. బట్ ప్రస్తుతానికి అయితే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ అండి. కస్టమర్స్కి అయితే కొంత టైం అయితే సేవ్ అవుతోంది. ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన కాలర్లో తిరగాల్సిన పని లేదు. సో ఆర్సీలు కూడా పూర్తిగా డీటెయిల్స్ ఏదైతే తీసుకుంటారో ఇక్కడ ఎంటర్ చేస్తారో పూర్తిగా ఇంటికే వస్తుంది. ఒకవేళ ఆర్సీలు రాకపోతే డీలర్స్ దగ్గర రావాల్సిన పని లేదు. పూర్తిగా ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్లో రాకపోతే మాత్రం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు.